వైద్య వృత్తికి అడుగు పెట్టబోతున్న మీరు వైద్య పట్టా సాధించగానే కమర్షియల్గా మారిపోకుండా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలని, అప్పుడే మన వృత్తికి సంతృప్తి ఇచ్చిన వాళ్ళం అవుతామని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాల విద్యార్థులు నీట్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సందర్భంగా ఎస్డిఆర్లో కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాంకర్లను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నంద్యాల నుంచి ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాల విద్యార్థులు మెడికల్లో 40 సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. వచ్చే ఏడాది రెట్టింపు ర్యాంకులు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. తల్లిదండ్రులు పిల్లలను కష్టపడి చదివిస్తారు. పిల్లలు అచీవ్మెంట్ సాధించినప్పుడే తల్లిదండ్రులకు వారిచ్చే కానుక అన్నారు. అప్పుడు తల్లిదండ్రులలో ఆనందం చూడాలన్నారు. కష్టంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడో రాడో తెలియదు, కానీ తప్పక గుర్తుకొచ్చేది డాక్టర్ అని, పేదలకు మంచి వైద్యం అందించాలన్నారు. ధనార్జనే ధ్యేయంగా పనిచేయొద్దని, కమర్షియల్ కావద్దని, ప్రజలకు ఉచిత సేవ చేయాలని ఆమె పేర్కొన్నారు. మెడికల్ విద్యకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని, మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచుతున్నామని, ఎయిమ్స్ వంటి కళాశాలలు రాబోతున్నాయని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అనంతరం ఎస్డిఆర్ విద్యా సంస్థల అధినేత శనివారపు కొండారెడ్డి మాట్లాడుతూ, ఎస్డిఆర్ నుంచి ఆల్ ఇండియా స్థాయిలో 221 ర్యాంకు సాధించి మొదటిసారిగా ఎయిమ్స్కు ఎస్డిఆర్ విద్యార్థులు వెళ్తున్నట్లు తెలిపారు. ఏపీలోని ప్రతి మెడికల్ కళాశాలలో ఎస్డిఆర్ విద్యార్థులు ఉన్నారన్నారు. మా విద్యా సంస్థను నమ్మి విద్యార్థులను చేర్పిస్తున్న తల్లిదండ్రులను నమ్ముకొని వమ్ము చేయమని ఆయన తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడంతో పాటు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను, కృషి చేసిన అధ్యాపకులను చైర్మన్ కొండారెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, భాషా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. లాంగ్ పిరమిడ్ నేను ఎవరు నీకు చెప్పింది సార్? కొండారెడ్డి సార్ కొంచెం ముందు. ఓకే సార్. మేడం మీరు పట్టుకోండి మేడం. Followed by Ramyasri and family. ఓకే కొంచెం జరిగితే ఫోటో కరెక్ట్గా జరుగుతుంది. Followed by Akila and family. సరే ఇక్కడ చూడండి. Everyone give them a big round of applause. ఓకే మేడం. సార్ కొనండి సార్. చూడండి సార్, నా ముందరికి వెళ్ళాక
Apart from that, our student Puna Tehina has secured 16 marks with a rank of 221 all in all. So we take care of our government now and achieving this result. Today, the chief guest who is here, Madam Garu, Sabri Madam Garu is the inspiring personality. Why? Because in the medical field, as well as great performance creates somewhat peculiar, because they have proven well in the medical field and great radiologist also. That's why only. Conrad sir. So thank you, ma'am. Information ఇవ్వడానికి ఇక్కడ వరకు వచ్చి పిల్లల్ని అండ్ పేరెంట్స్ ని అప్రిషియేట్ చేయడానికి వచ్చినందుకు we are very happy. And again to all the parents, మమ్మల్ని నమ్మి మా దగ్గర జాయిన్ చేసిన ప్రతి పేరెంట్ we always feel very కంగ్రాచులేటింగ్. ఏదైనా కానీ ఉంటుంది ఒక అప్రిషియేషన్. సో మీ పిల్లలందరూ డాక్టర్స్ అవ్వడం అది మాకు మా టీమ్ కి చాలా పెద్ద విషయం. And firstly, Bhuvan, Mana College Abbai scoring All India 221 rank for the first time in league. And today, నేను ఇంతవరకు మన కాలేజ్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మెడికల్ కాలేజ్ లో ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ స్టూడెంట్ ఉన్నారు. అండ్ ఈ రోజు ఐ కెన్ ప్రౌడ్లీ సే ఎస్డిఆర్ స్టూడెంట్ ఇస్ గోయింగ్ టు స్టెప్ ఇన్ టు ఎయిమ్స్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఐ హోప్ దిస్ కంటిన్యూస్. And I congratulate all my team for making this possible and all the parents whoever trusted us. And I hope we have done our best. But inka cheyasin chala undi. There are lot of students coming up. So I hope everyone works hard for that and you to secure a very good seat. And hope every student who are going to become a doctor, hope service should be your first option. Even ma'am was a radiologist and you know about Bairedi Rashesh Reddy Garu, how dynamic leader was he, and same today now ma'am is going to, she already took that position and going forward. So I convey everyone to take inspiration from our MP Garu and make sure you guys first motto will be service and then be the next whatever. So I thank every parent and every student for coming over here for the appreciation ceremony. And thank you so much, ma'am, for coming here and appreciating my students and staff. Thank you so much. Good evening, one and all. And first of all, I would like to congratulate all the children. నాకు చెప్పారు 40 సీట్లు మన నంద్యాల వాళ్ళు గెలుచుకున్నారు. అది మన స్కూల్ నుండి గెలుచుకున్నారు, మన దీని నుంచి గెలుచుకున్నారు అంటే దిస్ ఇస్ వండర్ఫుల్ అచీవ్మెంట్. And I would like to first congratulate all the faculty and also parents. ఈరోజు నేను ఒక్కొక్కరిని కంగ్రాచులేట్ చేస్తూ ఉంటే ఆ స్టూడెంట్ మొహంలో కన్నా వాళ్ళ మదర్ మొహంలో అసలు వెలిగిపోతుంది. సో ఎన్నో కష్టాలు పడి ఎన్నో సాక్రిఫైసెస్ చేసుకుంటూ మనల్ని చదివిస్తారు, చిన్నప్పటి నుంచి చదివిస్తారు. అండ్ వాళ్ళకి ఏమీ అవసరం లేదు, ఇలాంటి అచీవ్మెంట్ తప్ప పేరెంట్స్కి ఇంకేమీ అవసరం ఉండదు. అవునా కాదు? ఇక్కడ ఉన్నారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ దర్ లైఫ్. సో ఈసారి మీరు మెడికల్, నేను డాక్టర్గా కేసెట్లో ర్యాంక్ వచ్చి నేను మైసూర్లో చదవడము,
నేను నేర్చుకుంది ఒకటే, సి బీయింగ్ అ డాక్టర్ ఇస్ నాట్ ఎనఫ్, బట్ బీయింగ్ అ డాక్టర్ విత్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎంబీబీఎస్ అనేది అందరూ అనుకున్నట్టు సీట్ కొట్టేది ఒకటి అంటే, ఎంబీబీఎస్ తర్వాత మన పీజీ సీట్ ఇది ఒక డిఫరెంట్ ఛాలెంజ్. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్ ఫర్ ద పీపుల్. ఇదైతే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే డాక్టర్స్ అనే వాళ్ళు ఒక పేషెంట్ మన దగ్గరికి వస్తే కష్టంలో ఉన్నప్పుడు దేవుడైనా గుర్తుకు రాడేమో కానీ డాక్టర్ అయితే గుర్తొస్తాడు. దే విల్ ట్రీట్ యూ లైక్ అ గాడ్. నేను నా మెడిసిన్ పీజీ అయిపోయిన తర్వాత నేను మెడికల్ క్యాంప్స్ చాలా పెట్టాను, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చేశాను. అట్లాగే నాకు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కర్నూలులో పెట్టుకున్నాను. దే చార్జ్ సో మచ్ 10,000, 20,000 ఫర్ అన్ MRI స్కాన్. కానీ when people are in need, when they come to you, when they can't afford, సో దట్ టైం మనం ఖచ్చితంగా ఫ్రీ సర్వీస్ చేయాలి. ఇప్పుడు కాబోయే డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సజెషన్ ఇదే. సో దెన్ యూ విల్ బికమ్ వరల్డ్స్ బెస్ట్ డాక్టర్. కమర్షియల్ అవ్వద్దు, డూ యువర్ వర్క్, ఎథిక్స్తో కూడిన మన పని మనం చేసుకుంటే ఇంకా అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు. ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చి, అమ్మ మీరు ఇచ్చిన మందులు, మీరు చేసిన సర్జరీకి మా అబ్బాయి నయమైపోయాడు, మీరు ప్రాణదానం చేశారు అని అంటే అంతకన్నా గొప్ప సాటిస్ఫాక్షన్ ఇంకా ఏ డాక్టర్కి ఎవరికి ఉండదు. కాబట్టి అందరూ కూడా మంచిగా చదువుకొని, ఇప్పుడు ర్యాంక్ రాకపోయినా మళ్ళీ ట్రై చేసి, ఐఎమ్ ష్యూర్ యూ విల్ గెట్ అ ర్యాంక్. ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, మన స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, సిన్స్ కొన్ని ఇయర్స్ లో వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ అవర్ మెడికల్ కాలేజెస్. 1 or 2% ఇంక్రీజ్ అయింది మన మెడికల్ కాలేజెస్. అట్లాగే 130% మెడికల్ సీట్స్ కూడా ఇంక్రీజ్ అయింది. మెడికల్ కాలేజెస్, ఎయిమ్స్ వీఆర్ ఎక్స్పాండింగ్. తర్వాత మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాము, హాస్పిటల్స్ ని పెంచుతున్నాము. సో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరూ కూడా మెడికల్ ఫీల్డ్ లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఇంకా మెడికల్ ఫీల్డ్ ని ఇంప్రూవ్ చేస్తూ, అట్లాగే డాక్టర్ సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్ పెంచి, పీజీ సీట్స్ పెంచి, కాలేజెస్ పెంచి, ఇంకా కూడా సీట్స్ పెరుగుతాయి. ఐ థింక్ ఇంకా సీట్స్ వస్తాయి. అండ్ ఐఎమ్ ష్యూర్ యూ విల్ ఆల్ బికమ్ వెరీ గుడ్ డాక్టర్స్ అండ్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.